హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి అసలు స్టవ్వే లేకుండా ఎలాంటి నూనె కానీ నెయ్యి కానీ వాడకుండా అప్పటికప్పుడు జస్ట్ 5 మినిట్స్లో స్వీట్ రెసిపీ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ ఇది. వంట చేసుకునే ఓపిక లేదు కానీ స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోయింది, అంతే టేస్టీతో ఉండిద్ది అనమాట. సో పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే హ్యాపీగా తినేయొచ్చు. అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి అరకప్పు పంచదార, పంచదార ప్లేస్‌లో మీరు బెల్లం కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు 2 ఇలాచీ యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం. నెక్స్ట్ ఏ కప్పుతో అయితే మనం పంచదార తీసుకున్నామో అదే కప్పుతోటి అరకప్పు జీడిపప్పు తీసుకోండి. నేనైతే ఇక్కడ జీడిపప్పు తీసుకున్నాను. లేదనుకుంటే మీరు ఈ ప్లేస్‌లో బాదం పప్పు అయినా ఏదైనా సరే తీసుకోవచ్చు. నెక్స్ట్ అదే కప్పుతోటి అరకప్పు డ్రై కొబ్బరి ఉండిద్ది కదా, ఎండు కొబ్బరి, దాన్ని పొడి చేసుకొని తీసుకోండి. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ మొత్తం సేమ్ క్వాంటిటీ అన్నమాట. ఎక్కువ, తక్కువ ఏం లేవు. సో, అన్నీ ఒకే క్వాంటిటీలో తీసుకున్నాను. ఇప్పుడు మెత్తటి పొడిలాగా ఇలా పట్టుకోవాలన్నమాట. సో, ఫైనల్‌గా అయితే ఇలా పట్టుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. జీడిపప్పు నలిగాయో లేదో, మెదిగాయో లేవని. జీడిపప్పు పలుకులు అక్కడక్కడ ఉన్నాయనుకుంటే ఇంకొకసారి గ్రైండ్ చేసుకోండి. సో, ఇలా అన్నీ ఒకేసారి మిక్సీ పట్టుకోకుండా విడివిడిగా కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. షుగర్ పొడి, జీడిపప్పు పౌడర్ ప్లస్ కొబ్బరి పొడి అన్నీ విడివిడిగా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే అన్నీ ఒకేసారి మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్నవి వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. ఒకసారి మళ్ళీ చేత్తో గానీ, స్పూన్‌తో గానీ ఒకసారి మళ్ళీ మంచిగా ఈ పొడినంతా బాగా కలుపుకోండి. మనము యాడ్ చేసుకున్నవన్నీ కరెక్ట్‌గా యాడ్ చేసుకుంటే ఇలా ముద్దలాగా వచ్చిద్దనమాట. కొబ్బరి పొడి కొంచెం ఎక్కువైనా ఏంటంటే లడ్డు అనేది చుట్టడానికి రాదనమాట. అందుకనే అన్నీ సేమ్ క్వాంటిటీ తీసుకోండి. అప్పుడే లడ్డు చుట్టుకోవడానికి చాలా ఈజీగా ఉండిద్ది. సో, ఇప్పుడు జస్ట్ 2 టేబుల్ స్పూన్, ఎక్కువ కూడా అవసరం లేదు పాలు. జస్ట్ 2 టేబుల్ స్పూన్ పాలు యాడ్ చేసుకొని ఇలా ఒకసారి మంచిగా కలుపుకోండి. పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇన్ కేస్ మీకు పాలు ఎక్కువ అనిపిచ్చాయి అనుకుంటే ఉప్మా రవ్వని ఒక 3 టేబుల్ స్పూన్ మంచిగా నేతిలో ఫ్రై చేసుకొని వేసుకోండి. జస్ట్ అది ఆప్షనల్ అనమాట. నేను చెప్పిన క్వాంటిటీకైతే కరెక్ట్‌గా వస్తాయన్నమాట. సరిపోతాయి. ఇంకా ఎక్స్‌ట్రాగా మనం ఏమి కలపనవసరం లేదు. సో, ఇప్పుడు మనకి నచ్చిన సైజుల్లో లడ్డూల్లాగా చుట్టేసుకోవడమే. చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ ఇది. అసలు వంట రాని వాళ్ళు కూడా అప్పటికప్పుడు ఈజీగా చేయొచ్చు. స్కూల్ నుంచి పిల్లలు రాగానే స్వీట్ అడిగినా, లేదంటే ఇంట్లోకి ఎవరైనా గెస్ట్‌లొచ్చినా ఒక్కసారి ఇలా చేసి పెట్టండి. ఫిదా అయిపోతారు. బయట స్వీట్స్ కన్నా ఇది చాలా టేస్టీగా ఉండిద్ది. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయిద్ది. ఇట్టే అంత స్మూత్‌గా, అంత టేస్టీగా ఉంటాయి. సేమ్ ఈ రెసిపీ పాలకోవలాగే అనిపిచ్చిద్దనమాట. తినగానే అసలు నోట్లో అలా పెట్టుకోగానే కరిగిపోయిద్దనమాట. ఫైనల్‌గా ఇలా లడ్డూలన్నీ చుట్టేసుకున్న తర్వాత గార్నిష్‌కి ఇలా పైన నేనైతే బ్లాక్ కిస్మిస్ పెట్టాను. మీరైతే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్‌ని ఏదైనా సరే డెకరేట్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న క్వాంటిటీకయితే మొత్తము 8 వచ్చాయి. 2 అయితే పిల్లలు తీసుకున్నారు. చేయగానే వాళ్ళు స్వీట్స్ అయితే తింటారు. అందుకనే లడ్డూలాగా చుట్టేటప్పుడే 2 తిన్నారు. నేను తీసుకున్న క్వాంటిటీకయితే ఇవే వస్తాయన్నమాట. నేను ఎక్కువ చేయను. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా చేస్తాను. స్టాక్ అయితే అస్సలు పెట్టను. మళ్ళీ చేస్తాను కావాలి అంటే నెక్స్ట్ డేకి. మీకు కావాలి అనుకుంటే నేను చెప్పిన క్వాంటిటీని డబల్ తీసుకోండి. ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు. సో, ఇదన్నమాట. స్టవ్‌తో పని లేకుండా, చుక్క నూనె లేకుండా, నెయ్యి లేకుండా సింపుల్‌గా, టేస్టీగా ఇలా లడ్డూ చేసి పెట్టుకోండి. స్వీటు చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఇంకెందుకు లేటు, వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. అలానే షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతోటి మీ ముందుకొస్తాను.